brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. రైట్ రాజ్ తరుణ్ తల్లిదండ్రులపై లావణ్య ఫిర్యాదు చేసింది. తన ఇంటికొచ్చి దాడి చేశారని డైల్ 100కి ఫిర్యాదు చేసిందామె. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. లావణ్య ఆరోపణలతోటి పోలీసుల అదుపులో ప్రస్తుతం 5గురు ఉన్నారు. తన కొడుకు విల్లాలో లావణ్య ఉంటోంది అంటున్నారు రాజ్ తరుణ్ పేరెంట్స్. తమను ఇంట్లోకి లావణ్య రానివ్వట్లేదని ఆగ్రహించారు రాజ్ కుటుంబీకులు. అదే క్రమంలో తనపై దాడి జరిగిందని లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ ఫ్యామిలీ 10 మందిని తీసుకొచ్చి దాడి చేశారని లావణ్య ఆరోపిస్తోంది. ఈ ఘటనపై లావణ్య వెర్షన్ ఏమిటి, మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత్ అందిస్తారు. లావణ్య మరోసారి నార్సింగ్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. రాజ్ తరుణ్ పేరెంట్స్తో పాటు మరికొంతమంది వచ్చి తన ఇంటిపైన దాడి చేశారు, తన పైన అటాక్ చేశారంటూ కూడా డైల్ 100 ద్వారా పోలీసులకు కంప్లైంట్ చేసింది. అసలు ఏం జరిగింది, రాజ్ తరుణ్ పేరెంట్స్ ఈరోజు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, మనతో మాట్లాడేందుకు లావణ్య ఉన్నారు. ఏం జరిగింది ఈరోజు? అసలు సంబంధం లేని మనుషులే వచ్చి వాళ్ళు రైట్ తీసుకొని మా రాజాని ఫైట్ చేసినప్పుడు 15 సంవత్సరాలు ఉన్న మనిషిని నేను ఎంత ఇది చేయాలి, దానికోసమే ఫైట్ చేయడం జరుగుతుందండి. వాళ్ళు అటాక్ వచ్చారు, నేను వెళ్ళలేదు. ఏ టైంలో జరిగింది ఇదంతా? ఒక 2 అవర్స్ నుంచి జరుగుతుందండి. 2 అవర్స్ నుంచి వస్తుంది, 1 o'clock నుంచి. ఫస్ట్ వాళ్ళంతా అటాక్ మాకు తెలియదు. రాజ్ తరుణ్ పేరెంట్స్ కూడా అని మాకు రాజ్ తరుణ్ పేరెంట్స్ కూడా కింద ఉన్నారని నాకు తెలీదు. ఇటు కూర్చున్నారు వాళ్ళు, ఇటు కార్నర్కి. మేము పైనుంచి కిందకు వచ్చేసరికి వాళ్ళు కనబడ్డారు. నన్ను జుట్టుపట్టు లాగుతుందంతా చూశారు. అంకుల్ ఆపమనండి ప్లీజ్ అని అన్నాను. వాళ్ళు అలాగే ఉన్నారు. ఈలోపు ఇక్కడి నుంచి గేట్ వరకు లాక్కొని వెళ్ళినప్పుడు పోలీసులు వచ్చారు. మీరు ఫోన్ చేశారా డైల్ 100 ద్వారా పోలీసులకి? పోలీసులు చూసినప్పటికి కూడా నేను నా పొజిషన్ ఇటిద్దరు నా కాళ్ళు పట్టుకొని ఉన్నారు. పోలీసులు చూసినప్పటికి కూడా. అంటే ఎందుకు వచ్చారు వాళ్ళు? ఇద్దరితో పాటు 15 మందిని తీసుకొని ఎందుకు రావాల్సి వచ్చింది? నన్ను పంపించేసి వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికే చేశారు. బట్ అది కూడా ఇంటి కోసం మాత్రమే. అంటే వాళ్ళు చెప్తున్నారు అసలు పెళ్ళే కాలేదు వాళ్ళిద్దరికన్నా అంటున్నారు. పెళ్లి చేసుకున్నామండి, లివింగ్ టుగెదర్ ఉన్నాము. నేను రాజ్ తరుణ్ పైన తిరిగి యాంటీగా ఫైట్ చేయాలన్న ఇది లేదు. నేను ప్రేమించాను అతన్ని. సరే ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు అని అయితే అనుకున్నాను. ఇంతకుముందు మీరు అతనికి మీడియా ముఖంగా క్షమాపణ కూడా చెప్పారు. సో దాని తర్వాత ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది మీకు? ఆయన ఏం లేదండి. దాని తర్వాత జరిగింది ఇది. ఇప్పుడు ఏమేమి డ్యామేజ్ చేశారు మీ ఇంట్లో? సీసీ కెమెరాలు 3 తలుపులన్నీ పగలగొట్టేశారండి. పగలగొట్టి లాక్కొని వచ్చారు. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు పోలీసులకు మీరు? పోలీసులకు ఏం చెప్తారు మీరు? మా ఇంటి ముందుకు వచ్చి ఇన్ని మాటలు న్యూసెన్స్ మేము ఏం చేశానని, లావణ్య ఈరోజు ఏం చేసిందని నా పైన ఇలా రియాక్ట్ అయ్యి ఇదంతా చేస్తున్నారు, ఇంత గొడవ చేస్తున్నారు. నేను ప్రశాంతంగా ఉండి బతుకుతూ డ్రాగ్ చేస్తుంటూ నన్ను నేను ఇంకెక్కడికి వెళ్ళను. కోర్టు లీగల్ సిస్టమ్ ఉందని కోర్టుకు ఒకటి నమ్మి ఫైట్ చేస్తున్నాను. నేను ఒక్కదాన్ని చేసి ఇంత టార్గెట్ చేస్తున్నారు. అంతే, ఇంకా ఏం మాట. రాజ్ తరుణ్ నోటీస్లో ఉండి జరిగిందా ఇదంతా? రాజ్ తరుణ్ వీడియో కాల్లో ఉండే నేను విన్నాను. ఆయనకేం చెప్తారు ఇప్పుడు ఈ దాడి జరిగిన తర్వాత? నేను లీగల్గా ముందుకెళ్ళి ఫైట్ చేస్తానని చెప్పాను. అవును, ప్రాపర్టీ పరంగా అయినా సరే లీగల్గానే వెళ్తాను. మా అబ్బాయి ఇంట్లోకి మేము వెళ్ళాలి, నేను వెళ్తాను. ఈ వెళ్ళడాన్ని అడ్డుకోవడం అనేది ఎంత దారుణం అనేది ఆల్రైట్, రాజ్ తరుణ్ నివాసం దగ్గర ఇవాళ జరిగిన తంతు అది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత మనకి లైవ్లో డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఏమిటి కొత్త పంచాయతీ? అసలు ఆ ఇల్లు ఎవరిది, ఎవరి పేరిట ఉంది, ఎవరి డబ్బులతో కొన్నారు, ఎవరి పేరిట రిజిస్టర్ అయ్యి ఉంది? అయితే రాజ్ తరుణ్ పేరెంట్స్ చెప్తున్న దాని ప్రకారం రాజ్ తరుణ్ సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో ఈ ఇల్లును కట్టుకున్నాడు. సో ఇల్లు కట్టుకున్న తర్వాత లావణ్య వచ్చింది. ఆ తర్వాత రాజ్ తరుణ్ మీద అలిగేషన్స్ చేసి ఆయన్ని బయటికి పంపించింది. సో ఇప్పుడు రాజ్ తరుణ్ కానీ తాము కానీ ఎవరం కూడా ఇంట్లో ఉండటం లేదు.
ప్రస్తుతం వాళ్ళ ఇద్దరు కూడా రాజ్ తరుణ్తో పాటు రాజ్ తరుణ్ పేరెంట్స్ ఇద్దరు కూడా ఒక రెంటెడ్ ఇంట్లో 2 ఇళ్లలో ఉంటున్నారు. 2 ఇళ్లకు సంబంధించినటువంటి రెంట్ కూడా రాజ్ తరుణే పే చేస్తున్నటువంటి వర్షన్ని వీళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. సో ఇటు సైడ్ మనం చూడొచ్చు వీల్ చైర్లో ఉన్నది రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదర్, అట్లాగే లావణ్యను మనం ఎదురుగా చూస్తున్నాము. సో వీళ్ళ సంబంధించినటువంటి ఇద్దరు కూడా ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. మధ్యాహ్నం వీరితో పాటు దాదాపు 15 మంది వచ్చారు, కానీ వీరిని లోపలికి అనుమతించకపోవడంతోనే ఒకసారిగా గొడవ తలెత్తింది. సో ఇప్పుడు రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదర్ ఇక్కడ వీల్ చైర్లో కూర్చున్నటువంటి పర్సన్ రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదర్ ఒక్కసారి లావణ్యకి సంబంధించినటువంటి ఒక్క ఇన్సిడెంట్ మాట్లాడదాము. లావణ్య, ఇప్పుడు మీరు రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ ఎందుకు అలో చేయట్లేదు? అదొక్క చెప్పండి. నా పైన దాడి జరిగిందండి, నన్ను అసాల్ట్ చేశారు, మొలెస్ట్ చేశారు. అదే సో వీళ్ళ త్రూగానే వచ్చారు కదా. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు అది నిజమా అబద్ధమా తెలియద్దా అండి? నన్ను దాడి చేశారు. మామూలుగా ఆంటీ అంకుల్ వచ్చి ఉంటే నేను తీసేదాన్ని, నాకేం గొడవ లేదు, నాకు ఇష్టమే, ఎంత కొట్టుకున్నా సరే నార్మల్ సాల్వ్ అవ్వాలని అనుకున్నాను. కానీ దాడి చేశారు, అది నిజం. అది అబద్ధం అయితే లావణ్యనే కట్టుబట్టలతో వెళ్ళిపోద్ది. ఏం చెప్పాలి వీళ్ళు? ఇప్పుడు సారీ చెప్తే అలో చేస్తారా ఇంట్లో? సారీ కాదు, ఏం జరిగిందో అది వాళ్ళ నోటి నుంచి నిజం రావాలి. నిజం వచ్చాక ఏం జరిగింది అన్నది నిజం బయటకు వస్తే నేను రాణిస్తాను. ఇప్పుడు అలో చేస్తారు ఇంట్లో? చేస్తాను. నిజం బయటికి వచ్చిన రోజున అలో చేస్తాను. అండ్ లావణ్య ఎప్పుడు నిజం కోసం ఫైట్ చేస్తుంది. 15 మంది వచ్చారు, చాలా దారుణంగా మొలెస్ట్ చేశారు నన్ను. అది నేను చెప్పలేను ఇప్పుడు మాటల్లో. ఆ నిజం వీళ్ళు చూశారు, వాళ్ళని ఎవరితో చెప్పమనండి. అది లావణ్య చెప్తున్నటువంటి వర్షన్. ఇది జరిగినటువంటి దాడికి సంబంధించి రాజ్ తరుణ్ పేరెంట్స్ నోరు తెరిచి మాట్లాడాలి. సో దాని తర్వాతనే ఇంట్లోకి అలో చేస్తానంటూ లావణ్య చెప్తున్నారు. రైట్ ప్రణీత.